హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ అంతా బావుంది. అంటే కోల్డ్, కాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడైతే ఓకే. అండ్ మేమైతే విశాల్ మార్ట్‌కి వెళ్ళొచ్చామండి ఇప్పుడే. పాప కోసం యాక్చువల్‌గా ప్యాంట్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తీసుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాను. ఏంటి అనంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము వింటర్ సీజన్‌లోనే. అవి చాలా బావుంటాయి. అండ్ విశాల్ మార్ట్‌లో మనకి బాగా దొరుకుతాయండి ఇలాంటివి. పిల్లలవి అయితే డైలీ వేర్ చాలా బావుంటది. ఎందుకంటే నేను ఇప్పుడు మాకు రీసెంట్‌గానే వచ్చింది విశాల్ మార్ట్. మేబీ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ విశాల్ మార్ట్ స్టార్ట్ చేశారు. సో, అప్పటినుంచి నేను తీసుకుంటున్నాను. పిల్లలకి డైలీ వేర్‌కి మాత్రం సూపర్బ్‌గా అంటే క్వాలిటీ, ప్రైస్ అన్నీ బానే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అనంటే మాకు చాలా వాకబుల్‌లోనే ఉంటది. దగ్గర, చాలా దగ్గర. సో, అనుకోకుండా సడెన్‌గా వెళ్దాం అనేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ చూసాను. అక్కడ ఉన్నాయి. బట్ ఏంటి అనంటే ఫుల్ హ్యాండ్స్ లేవు. అన్ని షార్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. బట్ మనకి ఇప్పుడు వింటర్ సీజన్‌కి మాత్రం కావాల్సింది ప్యాంట్స్ అండ్ ఫుల్ హ్యాండ్సే కదండీ! పిల్లలు ఇంట్లో ఆడినా సరే, సడెన్‌గా బయటికి తీసుకెళ్ళినా ఏదైనా సరే ఫుల్ హ్యాండ్స్ ఉంటే గనక ఫుల్ హ్యాండ్స్ అయినా, ప్యాంట్స్ అయినా ఉంటే గనక కొంచెం చల్లదనం తగ్గుతది. ఇంట్లో కిందనే ఆడుతూ ఉంటారు కాబట్టి నేనైతే డైలీ ప్యాంట్సే వేస్తానండి. నార్మల్‌గా ఫుల్ హ్యాండ్స్ అండ్ ప్యాంట్సే వేస్తాను. సో, అందుకనేసి ట్రై చేశాను. ఈసారి మాత్రం నాకు అస్సలు దొరకలేదు. వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేమెళ్ళేసరికి 7:30కి స్టార్ట్ అయ్యాం. 7:30కి అనుకున్నాము. ఇంక 7:45 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఎలా ఉన్నామో అలాగా దగ్గరే కాబట్టి వెళ్ళేసి చూద్దామనేసి. కానీ మా పాప మాత్రం ఎంత అల్లరి చేసిందంటే, అస్సలు ఇంకా చాలా డేస్ అంటే తను ఇప్పుడిప్పుడే కదా నడవడం వచ్చేసింది, మాట్లాడడం వచ్చేసింది, చెప్పడం వచ్చేస్తుంది. అందుకనేసి బాల్స్ అంటే మహా పిచ్చండి. బాల్ పట్టుకుంది. ఇంక 2, 3 బాల్స్ పట్టేసుకుంది, బొమ్మలు పట్టేసుకుంది, అన్నీ తీసుకెళ్ళిపోదామంటుంది. అసలు చాలా అల్లరి చేసింది. తన గురించి ఇంక నేనేం చెప్తాను మీరే చూడండి ఇప్పుడు వీడియోలోని. నేను చెప్పడానికైతే ఏం లేదు. మీరే చూస్తారు గదా! వీడియో పెడతాను చూడండి.
ఏంటమ్మా అది? ఏంటది? ఏంటి ఏంటది? చూడండి ఎన్ని బాల్స్ ఉన్నాయి. ఇంకా చాలదు, మళ్ళీ వెళ్ళి ఇదిగో బాల్ తెచ్చుకుంది. ఎన్ని ఉన్నా చాలా బాల్స్. ఆ, ఇప్పుడు బయట ఉన్న వరకే నేను ఇక్కడ పెట్టాను, ఇంకా లోపల చాలా ఉన్నాయి. మొత్తం నిండిపోతుంది. చూడండి ఎలా చూస్తుందో. బాల్ అంటే చాలు ఇంకా చూస్తుంది. పప్పెట్ కొనిపించుకుందండి. ఇంటికి రాగానే ఇంకా అది ఓపెన్ చేయమనింది. ఓపెన్ చేసి ఇవ్వగానే కూర్చుంది. ఇంకా కూర్చొని హాఫ్ అన్ అవర్ నుంచి ఆడుతుంది ఇంకా అది పట్టుకొని. వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత ఒట్టి చేతులతో అయితే రాలేం కదా, ఎంతో కొంత ఖర్చు అయితే పెడతాం, ఖర్చు పెట్టుకొని వస్తాము. సో కొన్ని అయితే ఐటమ్స్ అంటే పిల్లలకి ఓకే, షార్ట్స్ అయినా సరే పర్లేదు అని చెప్పేసి షార్ట్ అండ్ టీ షర్ట్స్ అలాంటివి తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం తీసేసుకున్నానో అవన్నీ మీకు చూపిస్తాను. సో అవన్నీ చూసేద్దాము. మెయిన్గా ప్యాంట్స్ కావాలి అని చెప్పేసి యాక్చువల్గా తన సైజ్ కాకపోయినా సరే తనకన్నా చిన్న సైజ్, పెద్ద సైజ్ అయితే మనకు ప్రాబ్లం లేదు, వేసేయచ్చు. చిన్న సైజు, తనకన్నా చిన్న సైజ్ ఇది. తను 18+, బట్ ఇది 6 to 12 months వరకే. కానీ ప్యాంట్సే కదా 3/4 కిందకైనా వచ్చేస్తాయని చెప్పేసి నేను తీసుకున్నాను ఇవి. ఇది వచ్చి ఒక్కొక్కటి 109 రూపీస్ పడ్డదండి. ఒక ప్యాంట్ 109 రూపీస్ పడ్డది. క్వాలిటీ ఓకే బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంకా డైలీ వేయడానికి అయితే ఏ టీ షర్ట్స్ కిందైనా ప్యాంట్ వేరే టాప్స్ కిందైనా అట్లీస్ట్ ఫ్రాక్స్ కిందైనా వేసేయచ్చు కదా. ఫ్రాక్స్ వేసినప్పుడైనా లేదంటే నార్మల్గా టీ షర్ట్స్ వేసినప్పుడైనా వేసేయచ్చు ఇంట్లో డైలీ వేర్కి అని చెప్పేసి ఈ రెండు తీసుకున్నాను. అండ్ అలానే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ ఏమి ఉండదు కదా. సో ఇది మేబీ బాయ్స్ అనుకుంటా. ఈ 3 years వరకు అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ ఏం సపరేషన్ ఏం లేదు. బాయ్స్ అంటే ఇంకా నార్మల్ టీ షర్ట్స్ అండ్ నిక్కర్స్, అండ్ అలానే ఫ్రాక్స్ వచ్చి గర్ల్స్కి అంతే పెట్టారు. సో ఇదైతే తీసుకున్నాను, పాప కోసమే తీసుకున్నాను ఈ టీ షర్ట్. అండ్ దీనికి పేరప్ కింద ఈ నిక్కర్ ఇచ్చారు. ఈ టీ షర్ట్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చి 160 రూపీస్ పడ్డదండి. క్లాత్ క్వాలిటీ అంతా బాగుంది. ఓకే, ఇంకా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ అలానే ఇంకొకటి కూడా తీసుకున్నాను, టీ షర్ట్ అండ్ నిక్కర్ పేరు. సో ఇదొకటి. పాపకి ఏంటంటే ఏమైనా బాల్స్ అలాంటివి ఉంటే ఇష్టం. చెక్ చేశాను. అంటే తన ఏజ్ వాళ్ళకి బాల్స్ కానీ అలాంటివి ఏం లేవు, ఇలాంటివే ఉన్నాయి. ఏ టీ షర్ట్స్ మీదైనా ఎక్కడైనా బాల్స్ కనిపిస్తే చాలు అది తీసేసుకుందామంటది. ఆ టీ షర్ట్ కానివ్వండి, అది పిల్లో కానివ్వండి, కవర్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, అది ఏంటి అన్నది తనకు అనవసరం. అక్కడ బాల్ కనిపించింది అంటే అది కావాలి అంతే, అది తీసుకొని వెళ్ళిపోదాం అంటది. సో వేరే ఎవరితో పెద్దవాళ్ళ టీ షర్ట్ మీద బాల్ కనిపించింది, అది తీసుకెళ్ళిపోదాం అన్నది. ఇంకా మెల్లిగా దాన్ని పట్టుకొని బయటకు వచ్చేసాము. సో ఈ జీన్స్ నిక్కర్ వచ్చింది దీనికి, ఈ టీ షర్ట్కి. సో ఇది పాపకి. పెద్దగా ఏం తీసుకోలేదండి. ఆయన వాళ్ళ కూడా మనం ఏం చూపిస్తాము చాలా వరకు. ఇంకా సరే నేనేం తీసుకున్నా, ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేస్తారని చెప్పేసి చూపిస్తున్నా. దగ్గరలో ఎవరికైనా ఉంది అని అంటే కనుక విశాల్ మార్ట్ ట్రై చేయండి, బాగున్నాయి. పిల్లల వరకు డైలీ వేర్కి సూపర్ క్లాత్ అండి. కాస్ట్ కూడా మనం పెట్టచ్చు, రీజనబుల్ కాస్ట్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే క్వాలిటీకి తగినట్టు కాస్ట్ ఉంటుంది, బాగుంటుంది. సో 150, 160, 250 లోపు, 300 లోపు అంటే పిల్లలకి ఓకేనండి, డైలీ కూడా వాడేయచ్చు. సెట్ మళ్ళీ అది కూడా పేరు వస్తుంది కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. సో అందుకనేసి నేను ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ అలానే హస్బెండ్ సాక్స్ తీసుకున్నారు ఇది. అండ్ పాప కోసం నేను సాక్స్ తీసుకున్నాను. ఇది ఒక సెట్ తీసుకున్నా. తన సైజ్ యాక్చువల్ సైజ్ లేదండి. సో కొంచెం పెద్ద సైజ్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పేసి తీసుకున్నాను. అన్ని చిన్న సైజు ఉన్నాయి, లేదంటే తన సైజ్ అయితే లేవు. సో నేనైతే ఇది 14 సెంటీమీటర్స్ తీసుకున్నా, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు అనేసి. ఇది సాక్స్. అండ్ ఇంకో సెట్ డ్రెస్ తీసుకున్న టోటల్గా. టీ షర్ట్ అని చూపిస్తాం. క్యాప్ టీ షర్ట్. యాక్చువల్గా నేను సాటిస్ఫైడ్ కాదు, ఇవి నాకేం పెద్దగా నచ్చలేదు. నచ్చడానికి ఏముందండి, ఎన్ని డేస్ వేస్తాము అనేసి, సరే ఇంకా వచ్చాము కదా తీసేసుకుందాము, మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. ఇది టీ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, క్యాప్ కూడా ఉంది.
ఏంటంటే ఈ ఇంట్లో ఎక్కువగా చల్ల గాలి వస్తుందండి. బయట వేడిగానే ఉంటున్నట్టుంది. బట్ ఇంట్లోకి మాత్రం చల్ల గాలొస్తుంది. నేనైతే టోటల్‌గా క్యాప్ పెట్టుకొని సాక్స్ అండ్ స్లిప్పర్స్ వేసుకొనే ఉంటున్నాను. సో, పిల్లలకి నేనే ఇలా ఉంటున్నానంటే పిల్లలకి ఇంకా ఇబ్బంది గదా! అందుకనేసి నేను టోటల్‌గా వాళ్ళకేంటంటే స్వెటర్స్ కానియండి, క్యాప్స్ కానీ ఇవన్నీ వేసి ఉంచుతాను. ఎంత పైన కూర్చోబెట్టినా వాళ్ళు కిందనే దొర్లుతారు. ఎంత చెప్పినా వినరు. సో, వాళ్ళకి అందుకనే మొత్తం కవర్ చేసేసి వదిలేస్తానింక నేను. సో, అందుకే ఇలాంటి ప్లాన్ చేస్తున్నా డ్రెసెస్. ఇది టీ షర్ట్ ఇది. దీనికి ప్యాంట్. ఇలా ఇచ్చారు. అండ్ దీని కాస్ట్ వచ్చి 349 అండి. రూ. 1 తక్కువ 350. 350 పడ్డది ఇది నాకు. సో, ఈ 3 ఏనండి. ఇంతకు మించి నేనేం తీసుకోలేదు డ్రెసెస్. నెక్స్ట్ వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేస్తాను తర్వాత. ఇప్పుడైతే నాకు అంత సాటిస్ఫైడ్ కాదని చెప్పాను గదా! అంటే మెయిన్ నా పర్పస్ అంటే అక్కడ ఉన్నాయి. అక్కడ చాలా అంటే పిల్లలకి కావాల్సిన స్టాక్ అంతా ఉంది. బట్ నాకు కావాల్సిన నేనెళ్ళిన పర్పస్ మాత్రం క్లియర్ అవ్వలేదు నాకు. సో, అందుకనేసి ఇవి మాత్రమే తీసుకున్నా. ఇంకేం తీసుకోలేదు. అండ్ అలానే డ్రెసెస్ అయితే అవి తీసుకున్నా. అండ్ ఇది టర్నర్ ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్‌గా బావుంది. అంటే చాలా ఉన్నాయి. బట్ ఎందుకో నచ్చింది. ఓకే. తీసుకుందాము అని అనిపించింది. ఇంక తీసుకున్నాను. ఇది యాక్చువల్ కాస్ట్ 149 అంట. బట్ 60 రూపీస్‌కొచ్చింది. 59 రూపీస్‌కి. 149ది 59 రూపీస్‌కొచ్చిందనేసి సరే తీసుకుందాము. డైలీ యూజ్‌కి బావుంటుంది గదా! అనేసి తీసుకున్నా ఇదొకటి. ఇది అండ్ మెయిన్ థింగ్ మీకు చూపించలేదు మా పాపది ఇది. ఫస్ట్ ఎంట్రన్స్ ఇంక వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా బాల్ ఎగితే ఓకే. ఒకటంటే కొనగలం. ఎన్నని కొంటాం. 2, 3 పట్టుకొని పరిగెట్టిందండి ఇంకా. బాల్స్ కనిపించగానే ఇంక అస్సలు ఆగదు. బాల్స్ కానీ, బెలూన్స్ కానీ ఇంక నేను చెప్పడానికి ఏముంది మా పాపని కాదు ఏ పిల్లలైనా అంతే. అస్సలు ఆగరు. ఇప్పుడు అది సిట్యుయేషన్. ఇది అండి ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.